హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేజీ బియ్యంతో ఈ సంక్రాంతికి అరిసెల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే వచ్చేయండి. అంత పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్టీగా వస్తాయి. మనకు నచ్చిన పాకం పెట్టుకొని తయారు చేసేసుకోవచ్చు. అంటే కొంతమందికి పాకము స్మూత్గా ఇష్టం ఉంటుంది, కొంతమందికి అరిసి క్రిస్పీగా ఇష్టం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా అరిసెల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. నేనైతే ప్రాసెస్ అంతా ముందుగానే చేసేసాను. చూపించడం కోసం కొంచెం బియ్యాన్ని తీసుకొని నానబెడుతున్నాను అనమాట. నేనైతే కేజీ బియ్యానికి ఎక్కువగానే ముందుగానే 2-3 సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి. 16 నుంచి 18 గంటల పాటు మధ్య మధ్యలో వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇవి రేషన్ బియ్యం కనుక మధ్యలో కొన్ని స్మెల్ వస్తుందన్నమాట ఎక్కువ నిలవ ఉంచినట్లయితే. అందుకు గాను 6 గంటలకి 8 గంటలకు ఒకసారి వాష్ చేస్తూ ఉండాలి రైస్ని. అలానే అరిసెలకి మాత్రం తప్పకుండా రేషన్ బియ్యాన్నే తీసుకుంటారు. చాలామందికి ఈ విషయం తెలిసిందే. ఇలా చక్కగా ముందుగానే రాళ్ళు అవి ఉన్నట్లయితే నీట్గా క్లీన్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నేను ముందు చెప్పినట్టు 16 నుంచి 18 గంటల పాటు నానబెట్టుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని నీట్గా వాటర్ అంతా తీసేయాలి. తీసేసుకున్న తర్వాత ఒక మంచి నీట్గా ఉన్న లైట్ కలర్ కాటన్ క్లాత్ పైన వేసేసి కాసేపు వదిలేసినట్టయితే నీరంతా పీల్చేసుకుంటుందండి. తక్కువ ప్రాసెస్ చేస్తున్నట్లయితే మిక్సీ జార్లో ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ కేజీలు చేస్తున్నట్లయితే మాత్రము తప్పకుండా మిల్లు దగ్గరకు తీసుకెళ్ళి పిండిని పట్టించుకోవాల్సి ఉంటుందండి. నేను తక్కువే చేస్తున్నాను కనుక ఇంట్లో మిక్సీ జార్లో చేసేసాను. అలానే ఈ బియ్యం మనకి ఎర్లీగా తడి అంతా పోవాలి అనుకుంటే ఇలా క్లాత్ పైన వేసిన తర్వాత మరొకసారి మంచిగా నీట్గా ఉన్న లైట్ కలర్ క్లాత్ను పట్టుకొని పైనుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే తడి అంతా పోతుంది. మనము చేత్తో పట్టుకొని చూస్తున్నట్లయితే వాటర్ అనేది చేతికి రాకూడదు, బియ్యం మాత్రం తడిగా ఉండాలి. అలా వచ్చిన తర్వాత చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పిండి పట్టించేసుకోవడమే. నానబెట్టిన బియ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదు. క్లాత్ పైన నీడలోనే పేన కింద వేసినా పర్వాలేదు, కానీ ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదు. అరిసెలు వేసేటప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చక్కగా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం జల్లెడ పట్టిన ప్రతిసారి కూడా చేత్తో కిందకి ప్రెస్ చేస్తూ పిండి అనేది డ్రై అవ్వకుండా చూసుకోవాలి. చెలముడికైనా అరిసెలకైనా చిన్న సున్నుండలు చేస్తూ ఉంటారు కదా కొంతమంది, పాకుండలు అంటూ ఉంటారు. అలాంటివి ఏవి చేసినా కొంతమంది వచ్చేసరికి కొబ్బరి బూరెలు చేస్తూ ఉంటారు. నేను చెప్పిన ఈ 4 రకాల పిండి వంటలకి కూడా సేమ్ ప్రాసెస్లో పిండినైతే మనము తయారు చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. మనం పాకం పట్టడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే మాత్రము తప్పకుండా మంచిగా ఉన్న క్లాత్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి గట్టిగా పిండేసిన తర్వాత పైనుంచి క్లాత్ వేసి వదిలేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్స్ మాత్రము తప్పకుండా ఫాలో అవ్వాలండి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలోనే మీరు బియ్యం ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 కప్పు తగ్గించుకొని బెల్లాన్ని వేసుకోవాలి. కేజీ బియ్యం తీసుకున్నట్లయితే 3/4 కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. మీరు కప్పు కొలతతో తీసుకున్నట్లయితే ఫుల్ కప్పు రైస్ పిండిని తీసుకున్నట్లయితే 3/4 కప్పు క్వాంటిటీలోని బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం మాత్రమే నెయ్యిని కానీ వాటర్ని కానీ వేసుకోవాలి. ఎక్కువ వేయనవసరం ఏమీ లేదు. ఇలా చక్కగా వేసుకొని ఒకసారి బాగా కరిగించుకొని వడపోసేసుకోండి. ఇందులో చిన్న మట్టి, రాళ్ళు, డస్ట్ లాంటిది ఉంటాయి. మనకి చూడడానికి ఇలా ఫ్రెష్గా కనిపిస్తుంది, కానీ చక్కగా తయారు చేసిన తర్వాత అయితే మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుందన్నమాట. ఇలా చక్కగా వడపోసుకున్న తర్వాత ఈ పాకంలో మీకు ఇష్టం ఉన్నట్లయితే కొబ్బరి తురుము వేసుకోవచ్చండి. అలానే నువ్వులు ఫ్రై చేసి వేసుకోవచ్చు. చిటికెడంత ఫ్లేవర్ కోసము కొంతమంది జాజికాయ పొడి కూడా వేసుకుంటారు. అలానే ఇలాచీ పౌడరు మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి పాకంలోనే. ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ సిమ్లోనే మరిగించుకున్న తర్వాత మనకి అరిసె స్మూత్గా కావాలి అనుకుంటే మాత్రం కొంచెము మీడియంగా పాకం పట్టుకోండి. అంటే జస్ట్ లైట్గా మన ఫింగర్కి అంటుకుంటే సరిపోతుంది. మీకు క్రిస్పీగా అరిసి విరిగేటట్టు ముక్కల్లా కావాలి అనుకుంటే ముద్రపాకం అయితే రావాలి. అంటే మనకి వాటర్లో వేసిన తర్వాత మనం వేసిన పాకము ఎక్కడికక్కడే డ్రాప్ లాగా స్టిక్ అయిపోవాలన్నమాట. అలాగే మనం పాకాన్ని బట్టి అయితే ఉంటుంది. ఫస్ట్ టైం వేసింది అయితే నాకు పాకం సరిపోలేదండి. కాసేపు మరిగించుకున్నాను. మరిగించుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయింది కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మరొకసారి వాటర్ చేంజ్ చేసుకొని వేసుకొని చూసుకోవాలి. అప్పుడు నేను వేసినట్టే ఎక్కడికక్కడే స్టిక్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మరి
ఇలా చక్కగా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా పిండిని తయారు చేసి ఉంచుకున్నాం కదా, అది క్లాత్ తీసేసి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసేటప్పుడు కూడా స్టవ్ని కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టొద్దు, అడిగిన అంటుకుపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి కట్టకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పైనుంచి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, డ్రై అవ్వకుండా ఉండడం కోసము. పాకం పెట్టుకున్న పిండి మాత్రము అస్సలు ఆరిపోకూడదు, చల్లారకూడదండి. ఇదైతే మనం జాగ్రత్తగా గమనించి చూసుకోవాలి. అలానే ఇలా మనం తయారు చేసి డ్రై అవ్వకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఉంచుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని ఉంచుకోవాలి. మీరు కేజీ బియ్యం కన్నా ఎక్కువగా చేస్తున్నట్లయితే మాత్రం మరొకరి సహాయం తప్పకుండా తీసుకోండి. పాకం పిండి తిప్పేటప్పుడు ఇలా బాల్స్లో వేసేటప్పుడు చాలా బాగా సింపుల్గా చేసేసుకోవచ్చు. తక్కువ చేస్తున్నట్లయితే ఒక్కరే తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇలా నేను స్ట్రైట్గా ఉన్న ప్లేట్ని తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకు నచ్చిన సైజులో ఒత్తేసుకోవడమే. దీనిపైన మీకు ఇష్టం ఉన్నట్లయితే నువ్వులు జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అయితే నువ్వులు వేసిన ప్రతిసారి కూడా మనకి ఆయిల్ పాడవడం జరుగుతుందనమాట. నేను ఎండింగ్లో వేసాను కొన్ని మాత్రమే. ఇలా తయారు చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా వెడల్పుగా ఉన్నవి పెట్టుకుంటే చాలా ఈజీగా ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటాయి. అలానే అరిసెలు ఒత్తుకునేటప్పుడు మనకి పొంగేలాగా స్మూత్గా కావాలి అనుకుంటే పైన ఒత్తితే సరిపోతుంది. అలా కాకుండా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే నేను చూపిస్తున్నట్లు వస్తాయన్నమాట. ఆయిల్ అంతా బయటికి రిమూవ్ అయిపోతాయి. అందరి దగ్గర అరిసెల గరిటెలు అనేవి అనుకూలంగా ఉండవండి. మనము ఇంట్లో ఉన్న వాటితోటే ఒక ఫ్లాట్గా ఉన్న బాక్స్ ఏదైనా తీసుకొని దానిపైన మరొక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తోటి గట్టిగా కిందకి ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా దానికదే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలానే ఇది మరీ ఎక్కువ కలరు అంటే అరిసెలు ఎక్కువ కలరు తక్కువ కలరు రాకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో తప్పకుండా సిమ్లోనే పెట్టండి స్టవ్ని, హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని నేను గరిటెతో జస్ట్ ఇలా ప్రెస్ చేసానంటే మరీ ఎక్కువగా ఏమీ చేయలేదు. ఎక్కువగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఒకప్పటి కాలంలో అయితే ఇవన్నీని వరిగడ్డి పైన వేసేసి ఒక నైట్ అంతా అలానే వదిలేసి సర్వ్ చేసేవాళ్ళు అనమాట. నేనైతే ఇంకా సింపుల్గా అలా ప్రెస్ చేసినవన్నీ న్యూస్ పేపర్ పైన పెట్టేసి ఇలా సర్వ్ చేసేసాను. నేను ఆయిల్ అంతా రిమూవ్ అయిపోవడానికి మరీ గట్టిగా ప్రెస్ చేసేసానండి. మీకు అలా కాకుండా కొంచెము ఉబ్బునట్టు కావాలి అనుకుంటే ఎక్కువగా ప్రెస్ చేయకుండా చెయ్యండి, చాలా బాగా వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరే చెయ్యండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసేసేయచ్చు. కప్పు కొలతతోటే తీసుకోండి, ఎందుకంటే ఇంట్లో మరీ ఎక్కువగా స్వీట్ ఎక్కువ మంది ఇష్టపడరు. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.